నేను అనూప్ కంగ్రాచులేషన్స్. ఈ మధ్య ఎరకొట్టేస్తున్నావు ఇష్కు, దాని తర్వాత గుండె జరగలుగుతుంది, ఫిల్మ్ ఆఫ్టర్ ఫిల్మ్ మీరు చాలా బాగా చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ నాకు ఎప్పటి నుంచో ఆశ అనూప్తో పని చేయాలని. నాకే కాదు, ఇప్పుడు నేను పూరి జగన్నాథ్ గారు పని చేస్తున్నాం అనుకుంటూనే ఉంటాం. అనూప్ సో టాలెంటెడ్ సార్, మన లాంటి వాళ్ళు ఎవరినో ఒక్కరు అలా పట్టుకు ఒక్కసారి చేయి పైకి లాగితే యూనో హీ కెన్ గో టు బిగ్గర్ హైట్స్ అని చాలామంది డైరెక్టర్స్, చాలామంది హీరోస్ అనుకున్నారు. అనూప్ ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్. ఐ థింక్ యూ విల్ షిఫ్ట్ గియర్ వెరీ సూన్. ఆల్ ద బెస్ట్ అండ్ I hope every audio takes you up and up. And Ashok garu, I really wish మీరు మంచి సినిమాలు చేసినారు. మీకంటూ ఒక పర్టికులర్ ఆడియన్స్, ఒక పర్టికులర్ పీపుల్, ఒక ఫాలోయింగ్ ఉంది. ఐ హోప్ మీరు యూ కీప్ దట్ అప్ అండ్ యూ గ్రో మోర్. ఆల్ ద బెస్ట్ అశోక్ గారు. అండ్ మా తమ్ముడు చాలా ఇష్టమైన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా సార్, ఐ విష్ ఆల్ ద బెస్ట్. ప్రొడ్యూసర్గా అబ్బాయిగా ఐ నో వాట్ ఇట్ ఇస్. రేపు రిలీజ్ ఉంది ఇవాళ సినిమా, ఎంత టెన్షన్ ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. అండ్ సాయి కుమార్ గారు, ఈ అబ్బాయి ఫస్ట్ సినిమా అప్పుడు నేను రాలేదు, అందరు హీరోలు వచ్చారు కానీ నేను మాత్రం రాలేను, అప్పుడు నేను ఊళ్ళో లేను. ఇన్ని కారణాలు ఉండొచ్చు, ఫ్రాంక్గా టు రెస్పెక్ట్, ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ది టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీబడి. ఇన్ని కారణాలు ఉండొచ్చు నేను ఈ ఆడియో ఫంక్షన్కి వస్తాను. కానీ నిజంగా మనస్ఫూర్తిగా నేను ఈ ఆడియో ఫంక్షన్కి వస్తాను ఒకటే కాదు. ద ఫస్ట్ అండ్ ద 100 రీజన్స్ తీసుకుంటే ఆ 100 రీజన్స్ ఒకే రీజన్, ఒకటే కాదు. నేను కేవలం ఇక్కడ ఆది కోసం వచ్చాను, దేనికోసం కాదు. అంటే నేను ఆర్డీది మీద చెప్తాను ఈసారి. నేను ఇంతవరకు ఆర్డీది ఫుల్ ఫిల్మ్ ఏది చూడలేదు. అండ్ ఫస్ట్ సినిమా చూసి నేను చూశాను, కొన్ని క్లిప్స్ చూశాను, సెకండ్ సినిమా కొన్ని క్లిప్స్ చూశాను, ఆ తర్వాత ఈ సినిమా ట్రైలర్ చూస్తున్నాను, పాటలు చూస్తున్నాను. నేను ఇక్కడ వచ్చిన కేవలం ఒకే ఒక రీజన్కి వచ్చాను. సాయి కుమార్ గారు అబ్బాయి అంటే నేను ఫస్ట్ సినిమాకి వచ్చిన్నాను, కానీ ఇవాళ నేను 3వ సినిమాకి వస్తున్నానంటే ఈ నాట్ సాయి కుమార్ గారు అబ్బాయి ఎనీమోర్, ఇది ఆది, ఇది అన్ ఇండివిజువల్. అండ్ ఇవాళ ఎందుకు నేను పర్టికులర్గా ఈ ఫంక్షన్కి వచ్చి నేను ఏం చెప్పాలనుకున్నానంటే, నేను చిన్న ఫుల్ సినిమా చూడపోయినా, ఏ ట్రైలర్ చూసినా, ఏది చూసినా, ఏ క్లిప్ చూసినా నేను ఆగి 2 నిమిషాలు చూస్తాను. ఎందుకంటే నాట్ దట్ వేరే ఇన్సల్ట్ చేద్దామో కాదు, కానీ నాకు ఎందుకో ఉన్న అందరి బంచ్లో నాకు అన్నిటికంటే ఆది చాలా నచ్చేది. నాకున్న యంగ్ హీరోస్ అందరిలో నాకు పర్టికులర్గా నాకు ఎవరైనా నచ్చితే వాళ్ళు డెఫినెట్లీ పైకి వస్తారు. నాకు ఆది చాలా నచ్చేది. నాకే కాదు, నాతో పాటు చూసే చాలామందికి ఆది అంటే చాలా పాజిటివ్ ఫీలింగ్. నిజంగా కష్టపడతాడు, నాకు కష్టపడాలంటే చాలా ఇష్టం. తను చూస్తే తన డ్యాన్స్ కానీ, తన ఫైట్ కానీ, ఒక సింపుల్ డ్యాన్స్ లేని సాంగ్లో కూడా తన ఎక్స్ప్రెషన్స్ కానీ, తన అందంగా ఉన్న విధానం కానీ, తన హెయిర్ కానీ, తన మేకప్ కానీ, తను ప్రజెంట్ చేసుకుని తన ప్రజెంట్ చేసుకున్న విధానం ఎంత కష్టమో బయటకు తెలియదు. బయటకు చూసినప్పుడు నార్మల్గానే ఉంటుంది, కానీ అది తను ఎంత కష్టపడుతున్నారో నేను చూసి చెప్పగలను ఒక హీరోగా. సో తను నిజంగా చాలా కష్టపడుతున్నారు. తన కష్టం కోసం తన సినిమా ఆడాలి, ఇలాంటి కష్టపడే వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. ఇవాళ నాకు ఇబ్బంది అయినా కూడా నేను వచ్చి తన కోసం సపోర్ట్ చేయాలని ఒక్క రీజన్కి వచ్చాను. నిజంగా లేదంటే ఇంత ఇబ్బంది పరిస్థితుల్లో నేను వచ్చే ఛాన్స్ లేదు. కేవలం తన మీద ప్రేమ కోసం వచ్చాను. ఇంత ప్యాషనేట్ యాక్టర్ని ప్రమోట్ చేయాలి అని ఒకే ఒక రీజన్ కోసం వచ్చాను. మోర్ దెన్ ఎనీథింగ్, ఇది నేను మనస్ఫూర్తిగా చెప్పిన మాట. అది ఐ రియలీ లైక్ ది వే యూ హార్డ్ వర్క్. నువ్వు ఇలాగే కష్టపడాలని నేను ఆశిస్తున్నాను. నిజంగా అదొక్కటే రీజన్, కేవలం నిజంగా ఈ సినిమాకి, ఈ ఆడియో ఫంక్షన్ నేను వస్తానికి అది ఒక్కటే రీజన్. ఐ జస్ట్ వాంట్ ప్రమోట్ యూ. రేపు సినిమా రిలీజ్ అవుతుంది. నాకు నిజంగా తమ్ముడికి ఈక్వల్ అంటాడు. నాకు అంత పరిచయం కూడా లేదు తను, నిజం చెప్తాను. నేను తను హార్డ్లీ 3-4 టైమ్స్ కలిసి ఉంటాను. నాకు అంత పరిచయం కూడా లేదు, కానీ సినిమా ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు రిలీజ్ జనాలు చూసి తను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నా ఫీలింగ్ ఏంటంటే ఏదో ఒక ఫిలిం తను క్లిక్ అవుతుంది, చాలా పెద్ద రేంజ్కి వెళ్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ రియలీ వాంట్ టు సీ యూ యాజ్ ఎ వెరీ 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 బిగ్ స్టార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ఎగ్జాంపుల్, మొన్న నా బర్త్డేకి సరదాగా ఫిల్మ్ పీపుల్ అందరూ వస్తుంటే ఒక సాంగ్ ప్లే చేశాను 2 అమ్మాయిలతో. బాగుంటుంది కదా సరదాగా, ఎవరు చూడండి, సినిమా రిలీజ్ అవ్వలేదు, చూసాను బాగుంటుంది సాంగ్ ప్లే చేశాను. చాలామంది ఉన్నారు, చాలామంది సాంగ్స్ వన్స్ మోర్ అడిగారు. ఆది అక్కడ నుంచి సాంగ్ చూసేంతసేపు నేను అంతనే చూస్తున్నాను, ఆది ఒక్కనే చూస్తున్నాను. నేను సాంగ్ చూసేంత కళ్ళు రెప్ప ఆరపకుండా ఇలా చేశారా, అలా చేశారా అని తను చేసుకుంటూ చూసుకుంటూ ఉన్నాను. అంటే తన ఇంట్రెస్ట్ నాకు కనపడుతుంది. సాంగ్ అయిపోయిందంటే 3 సార్లు అడిగాను, అనే ఒకసారి మళ్ళీ సాంగ్ వేసారా, అనే ఒకసారి మళ్ళీ సాంగ్ వేసారా, అలా అనే 3తో తన ప్యాషన్, తన ఇంట్రెస్ట్ నాకు బాగా చాలా క్లియర్గా తెలుస్తుంది. వెరీ వెరీ ప్యాషనెట్ గా. ఐ థింక్ దట్ ప్యాషన్ ఇస్ వాట్ విల్ టేక్ హిమ్ టు హైట్స్. అండ్ అబవ్ ఆల్ బిహేవియర్ చాలా ముద్దుగా ఉంది, చాలా వెరీ వెల్ బిహేవ్ గారు, వెరీ వెల్. అది సాయి గారు డెఫినెట్లీ మీ అబ్బాయి గురించి మీరు గర్వపడవచ్చు, పెద్ద హీరో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ తన బిహేవియర్ అబవ్ ఆల్, తన బిహేవియర్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ హిమ్. థ్యాంక్ యూ. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని వినోదాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.